ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాలచక్రం ఎంత వేగంగా తిరుగుతుందో చెప్పడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు అధికారం అండతో అజేయంగా కనిపించిన నాయకులు నేడు అదే వ్యవస్థల ముందు నిలబడాల్సి రావడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా బాలకోటయ్య గారు చైర్మన్ బాధ్యతలను చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన మొదటి దెబ్బ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. దీనిని కేవలం ఒక రాజకీయ పరిణామంగా చూడలేం. గతంలో జరిగిన ఘటనలను, ఇప్పుడు జరుగుతున్న మార్పులను బేరీజు వేసుకుంటే ఇది ఖచ్చితంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని, పదవులు ఉన్నప్పుడు ప్రదర్శించే అహంకారం భవిష్యత్తులో ఏ విధంగా రివర్స్ అవుతుందో బాలకోటయ్య తీసుకున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. బాలకోటయ్య గారు ఒకప్పుడు వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన గత ప్రభుత్వ హయాంలో ఆయన తీవ్ర వివక్షకు గురయ్యారు. ఈ సమయంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు లేదా ఆయనపై జరిగిన ఒత్తిళ్లు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారం మారింది, పరిస్థితులు మారాయి. ఇప్పుడు అదే బలం కోటయ్య గారు అత్యున్నతమైన చైర్మన్ పదవిని చేపట్టిన తన తొలి నిర్ణయాలతోనే జగన్ గారికి కోలుకొని దెబ్బ కొట్టడం విశేషం. ఈ నిర్ణయం వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేక చట్టపరమైన నిబద్ధత ఉందా అన్నది పక్కన పెడితే, రాజకీయంగా మాత్రం ఇది జగన్ గారికి పెద్ద మైనస్ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా గతంలో వైకాపా ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను లేదా అక్రమాలను వెలికితీసే ప్రక్రియలో భాగంగా ఈ మొదటి అడుగు పడినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో దేవుడి స్క్రిప్ట్ గురించి తరచుగా మాట్లాడేవారు. ఎవరైనా తప్పు చేస్తే దేవుడు వారిని సరైన సమయం బుద్ధి చెబుతాడని ఆయన అనేవారు. ఇప్పుడు అదే మాట ఆయనకే వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు ఎవరికైతే ఇబ్బందులకు గురి చేశారో నేడు వారే నిర్ణయాత్మక స్థానాల్లో ఉండి పాత ఫైళ్లను తిరగదోడడం అనేది యాదృచ్ఛికం కాదు. బాలకోటయ్య గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జగన్ గారికి సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్టులు లేదా ఆస్తుల వ్యవహారాల్లో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమని మునుముందు మరిన్ని కఠిన నిర్ణయాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో నైతికత మరియు వ్యవస్థల పట్ల గౌరవం ఎంత ముఖ్యమో ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఆ తర్వాత వచ్చేవారు కూడా అదే స్థాయిలో స్పందిస్తారనేది జగన్ గారికి ఇప్పుడు అర్థమవుతున్న చేదు నిజం. బాలకోటయ్య గారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ గారి కోటలో మొదటి రాయిని కదిల్చారని చెప్పవచ్చు. ఇది కేవలం ఒక వ్యక్తికి తగిలిన దెబ్బ కాదు, ఒక పార్టీ సిద్ధాంతానికి మరియు గత 5 ఏళ్ల పాలనా తీరుకు దక్కిన ఫలితం. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వత విజేతలు కారు అనే వాస్తవాన్ని ఈ దేవుడి స్క్రిప్ట్ మరోసారి జగన్ గారికి గుర్తు చేస్తుంది. వచ్చే రోజుల్లో ఈ పరిణామాలని ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి.